డాక్టర్ చనిపోయిన విషయం వెంటనే విహారికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు వెంటనే విహారి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత విహారి కలుస్తాడు డాక్టర్ని. ఏమైంది డాక్టర్, తను బాగానే ఉందని చెప్పేసి అన్నావు కదా అన్న తర్వాత, సారీ అండి, తను చనిపోయే ముందు ఒక విషయం నాకు చెప్పింది అని డాక్టర్ చెప్పిన తర్వాత, ఏంటా విషయం అన్న తర్వాత వెంటనే డాక్టర్ ఆ విషయాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ డాక్టర్ మాట ప్రకారం సిరి కూతుర్ని ఎలాగైనా ఇక సిరికి చెప్పాలంటే ఇప్పుడు ఆ సిరి కూతురు వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఒకవేళ సిరి కూతుర్ని ఇస్తారో లేదో, వద్దు, విహారి గారికి చెప్పొద్దు. కానీ పద్మాక్షి చేసిన కుట్ర మాత్రం బయట పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు పొరపాటు చేస్తున్నారంటే డబ్బు ఆశ చూపించడం వల్లనే కదా. ఎలాగైతే అలా జరిగింది. ఇంకొకసారి ఇంకొక డాక్టర్ని ఇలా కలిసి వాళ్ళ అవసరాన్ని వాడుకొని తర్వాత చంపే ఛాన్స్ ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి, సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి, చెప్పండి మేడం ప్లీజ్ సార్ అని చెప్పేసి క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, సార్ మీరు ఏమనుకోనంటే కోపంగా రారంటే ఒక విషయం చెప్తాను సార్. ఏంటా విషయం? అసలు డాక్టర్కి చనిపోవడం కారణం అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కాదు సార్, కావాలని ఎవరో చంపారు. వాట్? అవును సార్, ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ అని చెప్పేసి ఏకంగా సీసీ కెమెరా ఓపెన్ చేసి విహారికి చూపిస్తుంది. విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు షాక్ అవుతాడంటే అందులో పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక్కసారిగా అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి గొంతు మీద చెయ్యి వేసి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది చూసిన విహారి షాక్ అయిపోతాడు. డాక్టర్, తను మా అత్తయ్య కదా? అవును సార్. ఈ వీడియో నేను వెంటనే పోలీసులకు చూపించి ఆ తర్వాత మీ అత్తయ్య నేను అరెస్ట్ చేయవచ్చు. కాకపోతే మీ అత్తయ్య తననే చంపే ప్రయత్నం చేసిందంటే నేను పిల్ల పాపలు ఉన్నదాన్ని. ఒకవేళ ఇదే పగతో నన్ను చంపుతుంది కదా, నా సేఫ్టీ కోసం అని చెప్పేసి నేను ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళనివ్వకుండా మీకు ఈ విషయం చెప్పడానికి వెంటనే పర్సనల్గా ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్ అని విహారితో డాక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. విహారికి ఏం చెప్పానో అర్థం కాదు. అసలు అత్తయ్య ఆ డాక్టర్ని చంపిన కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. దయచేసి ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను డాక్టర్, కానీ పోలీసుల దాకా ఇప్పుడు ఈ వీడియోని బయట పెట్టకండి. ఈ విషయాన్ని మీకు ఎందుకు పర్సనల్గా పిలిపించి చెప్పానంటే దీని కారణంగానే చెప్పాను సార్. కానీ ఎలాగైనా సరే మా డాక్టర్ని ఎందుకు చంపారో కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని చెప్పేసి డాక్టర్ అబద్ధం చెప్తుంది. ఇక మరోవైపు విహారీ కోపంతో ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటిరా అసలు ఇక్కడ నీ కూతురు గురించి నీ భార్య గురించి పట్టించుకోక బలాదూరుగా బయట తిరుగుతున్నావు. కనీసం నీ భార్య పక్కన పెట్టు, నీకు పుట్టిన కూతురు గురించైనా ఆలోచించవారా అనే విధంగా పద్మాక్షి విహార్ని నిలదీస్తూ ఉంటుంది. కానీ విహారి మాత్రం డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆ డాక్టర్ని పర్సనల్గా కలిసి తనని చంపింది కారణం ఏంటి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ ఇంట్లో రోజు రోజుకి నా కూతురికి నాకు విలువ లేకుండా పోతుంది. ఎందుకత్తయ్యా, ఎందుకు నీకు విలువ లేకుండా పోతుంది? నువ్వు అనుకున్నట్టుగా చేస్తున్నావు కదా అనేసరికి పద్మాక్షి షాక్ అయిపోతుంది. ఏంటిరా, నేనేమనుకున్నాను, ఏం చేస్తున్నాను? ఏంటా, నువ్వు ఏదైతే అనుకున్నావో అది రోజు రోజుకి జరిగిపోతుంది కదా. శాశ్వతంగా లక్ష్మి ఇంట్లో ఉండద్దు అని చెప్పేసి గొడవ చేసావు, తనని చిత్రహింసలు పెట్టావు, నానా రకాలంగా మాటలు అన్నారు. అయినా ఓపికతో లక్ష్మి పడుతూ వచ్చింది. ఆఖరికి తన అడ్రస్ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయింది. ఇక అది మీకు కూడా ఇష్టమే కదా, లక్ష్మి శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. అంతేకాకుండా నువ్వు అనుకున్నట్టు నీ కూతుర్ని నాకు పెళ్లి చేయాలనుకున్నావు. ఆఖరికి అది పెళ్ళి జరిగిందో లేదో దేవునికి ఎరక, కానీ పెళ్ళైందని చెప్పేసి అదొక నాటకం. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు 3 ముళ్ళు వేశావు, అది మర్చిపోకురా అనే విధంగా విహార్ని పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే, నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతున్నానన్న కారణమని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏదో ఒక రోజు నిజాలు బయటపడతాయి అత్తయ్య. ఏంట్రా, ఎవరిని చూసుకొని నన్నే నిలదీసే వాడివయ్యాం? నీ తల్లి గుణం చూసుకోనా, నీ తల్లి అండ చూసుకొని నా మీద నిలదీస్తున్నావా? అరే విహారీ,
మా మోచేయి నీళ్లు తాగకుండా బ్రతుకుతున్నావని మర్చిపోకు అనేసరికి మండిపడి విహారి డైనింగ్ టేబుల్ ఉన్న కత్తి తీసి ఒక్కసారిగా పద్మాక్షి మెడకు కత్తి పెడతాడు. అందరూ షాక్లో ఉండిపోతారు. ఏం చేస్తున్నావు విహారి? అసలు అలా కత్తి పెట్టడం ఏంటి? కత్తి పెట్టడానికి కారణం ఉందమ్మా. అత్తయ్య డాక్టర్ని చంపింది. అసలు ఆ డాక్టర్ని చంపాల్సిన అవసరం ఏముంది అత్తయ్య అని అంటుండగా పద్మాక్షి గుండెలు పగిలిపోతాయి. నిజం ఒక్కటి బయటపడితే అన్నీ బయటపడతాయి. ఆఖరికి లక్ష్మి బ్రతికుంది, ఇప్పుడు నా ఇంట్లో పెరుగుతున్న ఆ పాప లక్ష్మి బిడ్డని కూడా బయటపడుతుంది. వీడేంటి, వీడికి అన్ని నిజాలు తీసి విటకరంగా మాట్లాడి ఇప్పుడు నన్ను రెచ్చగొట్టాడా అని పద్మాక్షి అనుకుంటుండగా, ఏంటిరా ఏం చేస్తున్నావు బావా? పిచ్చి పట్టిందా? మా అమ్మ మీద అలా చాకు పెట్టడం ఏంటి? నీకు తెలియదు సహస్ర, నమ్మించి మోసం చేస్తుంది మీ అమ్మ. ఇప్పటికీ అదే నమ్మకంతో అందరినీ తన ఇష్టం ఉన్నట్టు మాటలు అనడం కాకుండా తన ఫేవర్గా చేసుకుంటుంది. అసలు డాక్టర్ని చంపాల్సిన అవసరం ఏముందని నిలదీస్తుండగా, పిచ్చి పట్టిందారా నీకు అని చెప్పేసి విహారీ చేతిలో కత్తిని లాక్కొని వెంటనే యమున విహారీ చెంప పగల కొడుతుంది. అసలు వామ్మో, అసలు నా ఇంట్లోనే ఇలా నా మీద కత్తి పట్టి ఏకంగా నన్ను చంపే ప్రయత్నం చేసిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని గొడవ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే నిజం బయటపడకుండా పద్మాక్షి తప్పించుకుంటుంది. మరోవైపు ఇక డాక్టర్కి ఈ డాక్టర్ మాట ఇచ్చిన ప్రకారం ఆలోచిస్తూ ఎలాగైనా సిరిని కలిసి సిరి పాపను తనకు అప్పచెప్పాలి అనుకుంటుంది. ఆ సమయంలో సిరి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బయోడేటా అంతా రాస్తారు కదా, అక్కడ బామ్మ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటుంది. బామ్మ నెంబర్తో వెంటనే విహారీ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. వెంటనే బామ్మ నెంబర్కి ఫోన్ చేస్తుంది. హలో ఎవరు? హలో ఎవరండి? నేను యశోద హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నా. సిరి ఉందా? ఉందమ్మా. ఎవరు మీరు? హాస్పిటల్ నుంచి వెళ్ళండి, ఒకసారి సిరికి ఇస్తారా? సరే అండి. ఆ సమయంలో వెంటనే లక్ష్మి వంటల దగ్గర ఉంటుంది. అమ్మ సిరి, ఏదో హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చిందమ్మా. ఎవరు బామ్మ? ఏమో అమ్మా, ఆ రోజు నువ్వు బాబును కన్నా హాస్పిటల్, యశోద హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది. డాక్టర్ నాకు కాల్ చేయడం ఏంటి? సరే బామ్మ అని చెప్పేసి ఫోన్ తీసుకొని, హలో హలో సిరి, నేను యశోద హాస్పిటల్ నుంచి వెళ్ళి డాక్టర్ కాల్ చేస్తున్నాను. నేను సర్జరీ చేసిన. చెప్పండి డాక్టర్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా విషయం? ఏం లేదు, నీకు చాలా అన్యాయం జరిగింది. నీకు పుట్టింది కమల పిల్లలు సిరి. హలో హలో డాక్టర్ చెప్పండి, ఏం చెప్తున్నారు? హలో సిరి, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? చెప్పండి డాక్టర్. నీకు కమల పిల్లలు పుట్టారు, కానీ నీ పాప ఆ పద్మాక్షి అనే ఆవిడ మాయం చేసింది. హలో డాక్టర్, మీరు పాప అంటున్నారు, నాకు పుట్టింది బాబు, పాప కాదు. మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు డాక్టర్ అని అక్కడ సిగ్నల్ అందవన్నమాట లక్ష్మికి. హలో హలో అని చెప్పేసి కట్ అయిపోతుంది. ఇదేంటి, ఫోన్ సిగ్నల్ కలవట్లేదే. ఇలా ఫోన్ చేసి మాట్లాడదామంటే ఇక వద్దులే, డైరెక్ట్గా సిరినే కలిసి అడ్రస్ తెలుసుకొని ఎలాగైనా సిరిని కలవాలి. ఈ విషయం ఎలాగైనా చెప్పి తన కూతుర్ని తన చేతిలో పెట్టాలి. ఆ డాక్టర్ మాట ప్రకారంగా, నేనిచ్చిన మాట ప్రకారంగా ఇక ఒక తల్లిని బిడ్డని వేరు చేస్తే ఎలాంటి గతి పడుతుందో ఇప్పటికే డాక్టర్స్ చాలా అర్థం చేసుకోవాలి అని విధంగా అన్న తర్వాత పద్మాక్షి గదిలోకి వెళ్ళి, ఏంటమ్మా అసలు బావ నీ మెడ మీద కత్తి పెట్టడం ఏంటి? అసలు డాక్టర్ని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది సహస్ర. నీ దగ్గర ఏం దయట్లేదే? లేదమ్మా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అసలు పాప తీసుకొచ్చిన నుంచి నువ్వు టెన్షన్ పడడం, నీ కళ్ళల్లో భయం, ఏదో నిజం బయటపడుతుందని, నిజం చెప్తావా లేదని చెప్పేసి సహస్ర వెంటనే పద్మాక్షి చెయ్యి నెత్తిలో పెట్టుకొని ఒట్టేసి చెప్పు, లేకపోతే చచ్చిపోతానని చెప్పేసి సహస్ర అనేసరికి, ఏం లేదు, అసలు మన చేతిలో పెరుగుతున్న బిడ్డ ఎవరో బిడ్డ కాదు, లక్ష్మి బిడ్డ అనేసరికి సహస్ర షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజు అదే హాస్పిటల్ దగ్గరికి ఇక లక్ష్మి వచ్చింది. ఆ సమయంలో లక్ష్మి ఇక నా కళ్ళెదుర పడ్డది. అది కడుపుతో ఉన్న విషయం నాకు బయటపడ్డది. ఆ రోజు మనం చేసిన ఆ పాచిక దాని మీద పారినట్టుగా అనిపించింది. అందుకనే ఎవరి బిడ్డ మనకెందుకు, మనం ఉపయోగించిన మన బిడ్డ మన ఇంట్లో అడుగు పెడుతుందని 7వ నెలప్పుడే అది ప్రెగ్నెన్సీగా ఉంది. అప్పుడు ఎలాగైనా తన కడుపులో బిడ్డ అది చచ్చినా మంచిదే, మళ్ళీ తిరిగి నా ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి ఇంజెక్షన్ ద్వారా అది బిడ్డ కనేలా చేశాను.
కానీ అదే సమయానికి డాక్టర్ మనకి హ్యాండ్ ఇచ్చింది. ఆ బిడ్డను తీసుకొచ్చి మన చేతిలో పెట్టింది ఆడపిల్ల. కాకపోతే మొన్న ఆ రోజు వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు కావాలి, లేకుంటే ఈ విషయాన్ని అందరికీ చెప్తాను, ఆఖరికి సిరి చెప్తాను, ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చెప్తాను, ప్రతిసారి నాకు డబ్బు ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పటికీ ఉన్న ఈ నిజం బయటపడుతుందని చెప్పేసి యాక్సిడెంట్ చేశాను. కానీ విహారి మళ్ళీ బ్రతికించాడు. ఇక బ్రతికిన ప్రాణం ఎలాగైనా నిజం బయటపడుతుందని ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపేసి వచ్చాను సరే. ఆ మాటలు విని శాస్త్ర షాక్ అయిపోతుంది. ఇంత జరిగినా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మంటుండగా, నువ్వు లక్ష్మినే ఆశయించుకుంటున్నావు కదా, లక్ష్మి అంటేనే పడదు, అలాంటి లక్ష్మి కన్న బిడ్డను నీకెలా ఇక దగ్గర తీసుకుంటావో లేదని చెప్పేసి ఇలా ఆలోచించాను. ఇక మరోవైపు డాక్టర్ ఎలాగైనా ఇక పద్మాక్షి దగ్గర ఉన్న పాపను సిరికి అందచేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. మరి అనుకున్నట్టు తన కూతురు తన దగ్గరికి చేరుతుందా? డాక్టర్ నిజంగానే మాట ప్రకారంగా సిరి తన బిడ్డను తనకి దక్కేలా చేస్తుందా? నిజాన్ని బయటపడ్డ తర్వాత విహారి పద్మాక్షి గూపిని లాగి ఇప్పుడు ఇంట్లో పెరుగుతున్న బిడ్డ సిరి బిడ్డ అని తెలుసుకుంటాడా, లక్ష్మి బిడ్డ అని తెలుసుకుంటాడా అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.